విజయ బ్యానర్ అంటే నాగిరెడ్డి చక్రపాణి గారు, వాళ్ళతో పాటుగా కేవీ రెడ్డి గారు, పింగళి గారు, ఈ ముగ్గురి పేరు చాలా హిట్. ఇవాళకి కూడా విజయవాడ సినిమాలంటే మనం కదలకుండా కూర్చొని చూస్తాం. అందులో ఒకటి జగదేక వీరుని కథ. జగదేక వీరుని కథలో పింగళి గారు చాలా చాలా అందమైన మాటలు రాశారు. అది అందమైన మాటలంటే ఉన్నదానినే కొత్తగా రాశారు. ఆయనే చెప్పిన మాట అది, ఎక్కడి నుంచో సృష్టించలేదు. ఉన్న మాటల్ని హాస్యానికి అనుకూలంగా మలిచారు. అందులో ఒకటి, సాయం సమంగా పంచుకుందాము. ఎవరో సాయం చేశాట దాన్ని సమానంగా పంచుకుందా అంట. మామూలుగా ఆస్తుల్ని పంచుకుంటారు, ప్రేమల్ని పంచుకుంటారు, లేదంటే ఇంక దేనైనా స్థలాలు, భూములు ఇలాంటి వాటిని అన్నిటినీ పంచుకుంటారు. సాయం సమంగా పంచుకుందాము అన్నాడు. అంటే అర్థం ఏమిటో అంటే, జనరల్గా ఇలాంటి పదాలని ఎవరు వాడడం చూడలేదు మనం. చాలా కాలం క్రితం పింగళి గారి కంటే చాలా ముందర పానుగంటి ఆయన ఇలాంటి పదాలను ఉపయోగించారు. సాక్షి వ్యాసాల్లో కానీ, ఆయన కంఠాభరణ నాటకంలో కానీ పదచలనం అనే పదం ఆయనే ఉపయోగించారు. అలాంటి తర్వాత చాలామంది వాడారు. అందుకని అలాగే ఈయన కూడా ఈ సాయం సమంగా పంచుకుందాం అన్నది మరి ఆలోచించాలి. సాయాన్ని ఎలా పంచుకోవాలో మన బుద్ధికి మనమే వదిలేసుకుందాం.